ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ అత్తమ్మ ఇంట్లో ఉన్న దేవుడి మందిరంని మళ్ళీ కొత్తగా చేయాలి అని అనుకుంటున్నారు. మిక్కీ నిన్ను తీసుకెళ్ళడానికి ముందు నేను ఒక్కసారి వెళ్ళి చూడాలి కదా. సో అలా నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఆల్రెడీ 2 చూసాను, అది నచ్చలేదు. ఇది మూడోది నాకు చాలా నచ్చింది అనమాట. సరే చూస్తాను కానీ అది నచ్చితేనే. ఓకే నచ్చితేనే. ఓకే నచ్చకపోతే ఇంక వదిలేయటం దాని గురించి. సేమ్ అదే 13 వస్తుంది. ఓ ఓకే. ఇది సేమ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక కస్టమర్ ఆర్డర్. చాముండాశ్రిత రక్ష పోష జననీ దాక్షాయణీ పల్లవి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంజులా నిరూపం. ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ అత్తమ్మ ఇంట్లో ఉన్న దేవుడి మందిరంని మళ్ళీ కొత్తగా చేయాలి అని అనుకుంటున్నారు. కొత్తగా అంటే లైక్ నార్మల్గా ఫోటో ఫ్రేమ్స్ అన్నీ ఉంటాయి కదా, అలా నార్మల్వి కాకుండా సిల్వర్ది పెట్టాలి. మొత్తం ఉన్న ఫొటోస్ అన్నీ సిల్వర్ది పెట్టాలి. చిన్న చిన్న ఐడల్స్, సిల్వర్ ఐడల్స్ అలా కాకుండా ఇలా చూడండి, ఇది మా దేవుడి మందిరం. మీరు చాలాసార్లు చూసుంటారు. సో ఇలా సిల్వర్లో అనమాట, ఇలా మొత్తం అన్ని దేవుళ్ళని ఇలా సిల్వర్తో చేయించుకోవాలి అని అనుకుంటున్నాము. అండ్ ఇది వచ్చేసి వెరీ లాంగ్ టైం అత్తమ్మ తీసుకున్నారనమాట. ఇది అప్పట్లో ఇలా వచ్చేది. ఇప్పుడైతే ఇంకా చాలా మంచిగా, ఇంకా ఆ కార్వింగ్, ఆ దేవుడు డీటెయిల్స్ అవన్నీ ఇంకా మంచిగా తెలిసేలాగా వస్తున్నాయి. అలా మొత్తం తీసుకోవాలి, దేవుడి మందిరంని మళ్ళీ రీమోడల్ చేయాలి అని అనుకుంటున్నాము. సో నేను ఆల్రెడీ చూసి వచ్చాను ఒక ప్లేస్లో, అక్కడ చాలా బాగుంది. నిరుపంకి ఇంకా చెప్పలేదు, ఇప్పుడు నిరుపంకి చెప్పాలి. నేను అత్తమ్మ అయితే రెడీ అయిపోయాము, వెళ్దాము అని. నిరుపంకి చెప్పి అక్కడికి వెళ్దాం. మిక్కీ ఏంటా చూపులు? ఏదో టెండర్ పెట్టడానికి వచ్చారని అర్థం. నీ చూపులు చూస్తేనే నాకు ఏంటి వీటితో మాట్లాడేది అనిపిస్తుంది. ఎందుకు ఆ చూపులు అటు చూస్తే మామూలుగా ఇల్లు ప్లెజెంట్ గా చూడు. ఇద్దరు కలిసి ఫ్యామిలీ మెంబర్స్ మాట్లాడుకోవడానికి వచ్చామని దేనికి టెండర్ పెడతాము? ఏదైనా ఓపెన్ చేయాలి, అది చేయాలి, ఇది ఏదో షాపింగ్ అని మొదలెడతావు, అదంటావు ఇదంటావు, బంగారం అంటే రేట్లు అంటావు, కొనరా తగ్గిపోద్ది అంటావు, డైమండ్ నెక్లెస్ కొనరా. విక్కీ ఫంక్షన్ కదా, ఊరికే అవుతుందా ఏంటి? సరే ఫంక్షన్ పెళ్లి కాదుగా, ఇది సగం పెళ్లి లాగానే. ఇప్పుడు సగం కొనిపిస్తాం, మిగతా సగం అప్పుడు. అవును అంతే. వాడు అన్నాడులే, పంచుల ఫంక్షన్ ఎక్కడ జగదు, ఇక్కడ కూర్చుంటాను, ఇక్కడే అయింది అట్లా అన్నాడు. తెలియదు అన్నట్టుగా ఒప్పించాం. సరే, ఇప్పుడు దేవుడి మందిరంలో ఫొటోస్ సిల్వర్ది కావాలనుకున్నాం, ఎప్పటి నుంచో అడుగుతుంటే నువ్వు పోస్ట్పోన్ చేస్తున్నావు. ఇప్పుడు పంచల్ ఫంక్షన్ ఒకేషన్ ఉంది, మనం దేవుడి మందిరం మొత్తం రీమోడల్ చేద్దాం అని అనుకుంటున్నాం. ఆ విగ్రహాలు ఉన్నాయి కదా, అవి మనం ఇష్టపడి కొనుక్కున్నాయే. అవి ఏంటంటే నెలకు ఒకసారి తోవినప్పుడు ఇయ్యేసి అన్ని యాడ్లు చూసి తోవినప్పుడు తెల్లగానే ఉంటాయి. 4వ రోజున మళ్ళీ నల్లగా అయిపోతాయి. ఆ నల్లగా అయిపోతే అబ్బా ఈ విగ్రహాలు అయిపోయిన మనసు చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు చాలా వీడియోల్లో చూస్తున్నాం, వెండివే, తోమే పని లేకుండా విత్ ఫ్రేమ్. ఎప్పుడు అలా ఎవరిది. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కొనేదాకా దానివల్ల వచ్చే యూజులు 100 చెప్తావు. అవును, అవి నచ్చకపోతే ఇంకా చెప్పే డిసడ్వాంటేజెస్ 150 ఈ చెప్తావు. విషయాన్ని చెప్పను, ఎందుకంటే మన దానిలో ఆల్రెడీ ఉంది చూడు. అది నీ పెళ్లికి అంటే 15 years అయింది అది కట్టించి, సిల్వర్ది కట్టించి. అప్పుడు ఉన్న ప్రకారం అట్లా కట్టించాం. లేటెస్ట్గా ఇప్పుడు గోల్డ్ వచ్చినాయి, ఏంటేంటో అని చెప్తున్నారు. అది ఆ విగ్రహాలు తోమే వాళ్ళకి తెలుసు. దానివల్ల అవి రావడం వల్ల ఈ బాతగా కనిపిస్తున్నాయి, నచ్చట్లా. కాదు, ఈ మంచివే, వెండివే కాదంట్లా. ఇవి సర్వీసింగ్ చాలా కష్టంగా ఉంది వాటికి తోమటం. అంటే చిన్న చిన్న ఐడల్స్ బ్లాక్ అయిపోతున్నాయి ఊరికే, చేసిన ఒక 2 రోజులకి మళ్ళీ డార్క్ అయిపోతుంది. చెప్పినా మీరు చెప్తారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆ సిల్వర్ ఫ్రేమ్ మధ్యలో ఉంది కదా,
అది లాంగ్ బ్యాక్ది. ఇప్పుడు మనము చాలా కొత్తగా వచ్చాయి. ఆ డీటెయిలింగ్ అన్నీ చాలా మంచిగా కనిపించేలాగా సిల్వర్‌లో వస్తున్నాయి. సో, దేవుడి మందిరంలో ఉన్న ఫోటోస్ అన్నీ అలా తీసుకుందాము. ఆ చిన్న చిన్న ఇప్పుడు విగ్రహాలన్నీ ఉన్నాయన్నీ తీసేసి మొత్తం తీసి పడేయము. సిల్వర్ హ్మ్. ఫినిషింగ్‌లోన సిల్వర్ ఫోటోసా? ఫినిషింగ్ కాదు. సిల్వర్ ఫోటోస్. ఫోటోసే. ఆ! ఫ్రేమ్ నార్మల్ మీకు రోజ్‌వుడ్. అన్ని దేవుళ్ళు అలా కావాలి. అవును. అవును. రోజ్‌వుడ్ ఫ్రేమ్. చాలా ఓకేనా? బాగుంది. మీ లోపల మంజు సిల్వర్ చూసొచ్చా ఉంటుంది. ఆల్రెడీ? నేను చూడలే. నేనెళ్ళి మంజు చూసి చూపించింది వచ్చాను. నాకు. నా ఫోటో అత్తమ్మకి తీసుకొచ్చి ఆ! చూపించింది. అత్తమ్మకి చూపిచ్చా. నిన్ను తీసుకెళ్ళడానికి ముందు నేను ఒక్కసారి ఎళ్లి చూడాలి కదా! సో, అలా నేను బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అంతా చేసి ఆల్రెడీ 2 చూసాను. అది నచ్చలేదు. ఇది మూడోది నాకు చాలా నువ్వు నచ్చిందనమాట. చూద్దాంలే, చేద్దాంలే. ఇంకోటేంటి మూడోది? చూద్దాం, చేద్దాం. సర్లే. సర్లే, సర్లే చూద్దాంలే, చేద్దాంలే అంటావు కదా! సరే చూస్తాను గానీ అది నచ్చితేనే. హ్మ్. ఓకే. నచ్చితేనే. ఓకే. నచ్చకపోతే ఇంక వదిలేయటమే దాని గురించి. దా. నమస్తే మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. హాయ్ సార్. సో అత్తమ్మ చూడండి, మీరు అనుకున్నట్టే ఉందా ఒకసారి? అంటే ఫోటోలో చూడ్డానికన్నా ఎదురుగా చూడ్డానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! నేను అనింది ఇదే. అంటే డీటెయిలింగ్, ఆ వర్క్‌మ్యాన్‌షిప్ చాలా బావుంది. అప్పట్లో మనం 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము. అదేదో ఊరికే ఒక లేయర్ లాగా అలా ఉండింది. బట్ ఇది ఎంబోజింగ్‌గా చాలా బావుంది. ఈచ్ డీటెయిలింగ్ మంచిగా కనిపిస్తుంది. యెస్. మీరు అప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నప్పుడు మేడం చెప్పినట్టు దాంట్లో యాంటీ ఫినిష్ ఏమి ఉండదు మేడం. అవును. జస్ట్ ఓన్లీ సిల్వరే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు మనం కొత్త న్యూ మోడల్ ఏంటంటే యాంటిక్ ఫినిష్ అండ్ లాకర్ కోటింగ్ చేపిస్తాము. హ్మ్. మనకేంటంటే అది 2 ఇయర్స్‌లో బ్లాక్ అయ్యేది. ఇది మనకి లైఫ్ లాంగ్ వస్తుంది కొద్దిగా. టైం పీరియడ్ అనేది పెరుగుతుంది. అయ్యో! మా ఇంట్లో 15 ఇయర్స్ అయిందండి. అసలు బ్లాక్ అవ్వలేదు. అదే. అర్థం ఉంది కాబట్టి. అద్దం ఉంది గ్లాస్ కాబట్టి. కవర్ అవటం వల్ల ఇప్పుడు ఇంకేంటంటే మనకి అట్రాక్షన్ అదేంటంటే దగ్గరికి నియర్ బై వెళ్తే మనకి ఐడియల్ ఎక్కడ ఏంటి అనేది దొరుకుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ దూరం నుంచి లాంగ్ లీవ్ వ్యూలో చూస్తే మనకి క్లియర్‌గా కనబడుతుంది అనమాట. అట్లా. అదేనే. యాక్చువల్లీ ఇక్కడ రావడానికి ముందు ఇంకో 2 షాప్ చూసాను. అక్కడ నాకు అసలు నచ్చలేదన్నమాట. అందుకే వాళ్ళని తీసుకొని ఎళ్ళలా. అదే. అందుకే ఇక్కడ కూడా నేను ఒకసారి వచ్చి చూసి నాకు నచ్చిందని వాళ్ళని తీసుకొచ్చాను. బాగున్నాయండి చక్కగా. సో మీరన్నట్టు మందిరంది మెజర్‌మెంట్ కూడా తెచ్చాను. ఓకే మేడం. అదే మా దేవుడి మందిరందనమాట. విడ్త్, లెంత్ అదంతా. దాన్ని బట్టి మనము ఇది 33/12.5 అంటే మీకు అక్కడ మెజర్మెంట్స్ ప్రకారం వస్తుంది మేడం మనకి. ఇక్కడ ఇది ఉంది కదా! ఆ వాల్ ఆ వాల్ ప్రకారం మనకి మెజర్మెంట్స్ వస్తుంది. ఓకే. ఓకే. మీకు ఇందాక నేను చూపించిన డయాగ్రామ్ ప్రకారము మనకి ఇట్లా ఇది 15/21 వస్తుంది. సైడ్స్ 9/11 2. ఇది 5/1 వస్తుంది సార్. మేడం మీరు సైడ్స్ అడిగారు కదా. సైడ్స్ వచ్చేసరికి మనకి యాక్చువల్గా ఈ ఫ్రేమ్ వస్తుంది. సాయిబాబాది మనకి ఇట్లా మనం ఇట్లా డైరెక్షన్ పెట్టుకోవచ్చు. అదే ఓకే. ఇలా వస్తుంది. ఇట్లా వస్తుంది. ఇలా కింద ఒకటి, పైన ఒకటి వస్తుంది. చిన్న సైజ్ లో వస్తుంది అన్నమాట.
ఓకే. ఇక్కడ ఒకటి, ఇక్కడ పైన ఒకటి వస్తుంది వస్తుంది. మనకి. అటు సైడ్ కూడా అలానే సేమ్ 2 యాస్టీస్ వస్తాయి. వస్తుంది. ఇంకొకటి ఏంటంటే మేడం, రామ పట్టాభిషేకము ఈ సైజులో అనేది బాగోదు కాబట్టి నేను డిఫరెంట్ సైజు అంటే మీకు 12.5/13 చేపిస్తాను. ఓకే. ఆ ఓకే. సైజులో వస్తుంది మనకి. రామ్ పట్టాభిషేకం అనేది పెద్దది కాబట్టి చిన్నది రాదని చెప్తున్నారు. అదొకటి మనకి సైజులో 12.5 విడ్త్ వస్తుంది మేడం, Hmm. హైట్ 15 వస్తుంది. ఓకే. అది మెజర్మెంట్స్తో మనకి ఎగ్జాక్ట్లీ వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ప్రతి ఒక్కరు సిల్వర్ అంటారు, అది ఇది అంటారు. మనం నమ్మడానికి గోల్డ్కి ఎలా హాల్ మార్క్ ఉంటుందో సిల్వర్ కూడా లేదు ఉంటుంది మేడం, కదా. అందుకనే మనం ఓన్లీ వర్చికాకే మనకి ఈ బ్రాండ్ అనేది ఉంటుంది. మన ఈ ఫినిషింగ్ అనేది అంతా బయట దొరకదు మనకి. మ్మ్. దానికి ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే మనం వర్చిక లోగో అనేది మనకి ఇక్కడ ఉంటుంది మేడం. మ్మ్. ఓ ఇదా. ఇది ఇది మనకి 999 సిల్వర్ అని చెప్పేసి మార్క్ అనేది మన ఈ సింబల్ ఉంటేనే మన వర్చిక స్టోర్ నుంచి మనం ఎవరైనా పర్చేస్ చేసినట్టు. మ్మ్. ఇది లేదు అంటే మనకి వర్చికది కాదు కాదు అన్నట్టు. కాదు ఓకే. అన్నట్టు. ప్లస్ మనకి ఏంటంటే 999 సిల్వర్ ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే దీని ప్రకారం ఉంటుంది. మ్మ్. అది. ఓకే. ఇది ప్యూర్ 999 సిల్వర్. అండ్ ఇప్పుడు మేము ఎలాగో హైదరాబాద్ లో ఉన్నాం కాబట్టి యాక్చువల్లీ క్వాలిటీ ఉంది కాబట్టి మార్క్ లోగో వస్తుంది, మార్క్ వస్తుంది. ఇప్పుడు మన And గోల్డ్ తక్కువ అయితే మార్క్ రాదు. రాదు. అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కాబట్టి మనము కొంచెం మంచిగా చూసి మన గోల్డ్ లో కేడిఎం trusted, ఎట్లాగా మనం ఆ. ఐడెంటిఫై చేయగలుగుతున్నామో వర్చిక బ్రాండ్ ఈ లోగో ఉంటేనే మనకి ఐడెంటిఫై చేయడానికి. కాబట్టి బయట క్వాలిటీతో పోలిస్తే క్వాలిటీ ఎక్కువ, కొంచెం స్లైట్లీ ప్రైస్ కూడా డిఫర్ ఉంటది ఆబ్వియస్లీ. యాక్చువల్గా మీకు బయట నేను 2-3 కస్టమర్ చెప్పారు మేడం, వాళ్ళు వెయిట్ అనేది గ్యారంటీ అనేది కన్ఫర్మ్ గా చెప్పరు. ఎక్కడ తిరిగినా కానీ మీరు ఎక్కడ ఏ అవును, ఈ పీస్ కి ఇంత అని అలా చెప్పేస్తున్నారు ప్రైస్ కానీ చెప్పినా వెయిట్ కానీ దాంట్లో వెయిట్ చెప్పట్లేదు. గ్యారంటీ అనేది ఓన్లీ వర్చిక బ్రాండ్ ఒక్కటే మనం అనౌన్స్ చేస్తాం, ఇంకెవరు చేయరు. అది ఓకే. అది అండ్ ఆల్సో వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం- అవైలబిలిటీ ఉంది మేడం. ఇప్పుడు మీరేంటంటే ఇప్పుడు లోకల్లో ఉన్నారు కాబట్టి డైరెక్ట్గా స్టోర్కి విజిట్ చేయగలిగారు. అదే యూఎస్కి ఫారెన్స్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ పేరెంట్స్కి చెప్పి వాళ్ళు విజిట్ చేయడానికి ఏంటంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా మన అవైలబిలిటీ ఉంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. మనకి వాళ్ళు కూడా షిప్పింగ్ వరల్డ్ వైడ్ ఉంది. ఉంది కాకపోతే అంటే అది ఎక్స్పెన్సివ్ అవుతుంది మేడం. అది ఎక్స్ట్రా లేండి. Extra వస్తుంది. అదే మీరైతే షిప్ చేస్తారు కదా. చేస్తాం మనం కూడా పంపిస్తుంటారు. పంపిస్తాం సార్. దానికి మనం ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని పంపిస్తాం. మనం అల్యూమినియం ట్రంక్ అవన్నీ చేసి పంపిస్తాం. సో వాళ్ళకి కూడా ఇక్కడ మనకున్నంత పెద్ద పెద్ద పూజా గదులు ఉండవు కాబట్టి కాంపాక్ట్ గా యాక్చువల్గా ఇప్పుడు అది మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ సార్. ఇది వుడ్ సార్, వాల్ కాదు ఇది. ఓకే. ఇది మన వుడ్ వాల్ ఏంటంటే మనకి ఫారెన్స్ లో ఏంటంటే వాల్ ఉండదు, వుడ్డే ఉంటది. ప్లే వుడ్ మీద వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. అవును. కాబట్టి మనం వుడ్ మీద ఎట్లా వెయిట్ ఆపుతుంది అనేది ఇవన్నీ పెట్టి మనం డిజైన్ చేస్తాం. హెవీగా పెట్టలేరు వుడ్ అనేసి. మన పెట్టొచ్చు. కొంతమంది డౌట్ పడతారు ఈ వుడ్ మీద ఇంత వెయిట్ ఆగుతుందా ఆగగలుగుతుందా లేదా, అని. ఆగుతుంది అని వీళ్ళు ఇక్కడ వుడ్ ది పెట్టి మనం చూపిస్తారు. ఫ్రేమ్ మీద ఇంత వెయిట్ అని పెట్టి కూడా అంత హెవీగా లేదు కాబట్టి. ఇప్పుడు చెప్పు, నచ్చిందా? నచ్చితేనే అన్నావు కదా. బాగున్నాయి నిజంగా. అంటే అన్ని దేవుళ్ళు చాలా కళకళలాడుతూ కళగా ఉన్నారు. అండ్ మీ క్రాఫ్ట్మెన్షిప్ చాలా బాగుంది, ఫినిషింగ్స్ చాలా బాగుంది, క్వాలిటీ బాగుంది. అండ్ ముఖ్యంగా జెన్యూన్ సిల్వర్ అనేది మార్క్తో తెలుస్తుంది. సో అన్ని విధాలా బాగుంది కాబట్టి ఓకే. మై ఓట్. ఈయన్ని తీసుకురావడం మాకు చాలా కష్టం అయిపోయింది. నచ్చితేనే అని ఒక మాకు అండర్లైన్ వేసి తీసుకొచ్చారన్నమాట. తీసుకొచ్చి. అది సో ఈ మేము సెలెక్ట్ చేసిన దేవుడు ఫోటో ఫ్రేమ్స్ సైజెస్ ఇవన్నీ మా మందిరంలో పెట్టిన తర్వాత ఎలా ఉందో అనేది కూడా నేను మీకు చూపిస్తాను. ఇంతకీ ఈ వత్సిక ఎక్కడుంది అని మీరందరూ అనుకుంటున్నారు. నేను కూడా చెప్పలేదు. ఎక్కడ అంటే ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 82 బిహైండ్ రామానాయుడు స్టూడియో అనమాట. చాలా దగ్గర అండ్ చాలా ఈజీగా వచ్చేయచ్చు. మనకి గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే కూడా కింద వచ్చేస్తుంది. డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాం. yes. Yes. డిస్క్రిప్షన్ లో పెట్టేస్తుంది. యా ఆఫ్ కోర్స్. అంటే లైక్ అందరికీ యూజ్ అవుతుంది కదా. తర్వాత ఇప్పుడు ఇది మనం 5 దేవుళ్ళు కావాలి అని సెలెక్ట్ చేసుకున్నాం. ఇందాక అవును. చేసిన దాంట్లో ఇలా దీపాలు లేవు, లేవు. ఇందులో ఉన్నాయి. సో మాకు కావాలి ప్రతి దేవుడు పక్కన అంటే కూడా మీరు కస్టమైజ్ చేసిస్తాం మేడం. ఇప్పుడు యాక్చువల్గా ఒక కస్టమర్ అడిగారు, అది రెడీగా ఉంది. ఒకసారి అది మీకు షో చేస్తాను. చిన్న ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి దీనికి మేడం ఎగ్జాంపుల్ ఇది యాక్చువల్గా 18 హైట్ సేమ్ హైట్ వస్తుంది. వీటితో వచ్చేసరికి 43 వస్తుంది మేడం. ఓ లెంత్ మనకి ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి ఈచ్ గాడ్ కి పక్కన మనకి దీపాలు వస్తాయి. ఇది ఒక డిఫరెంట్ సైజు. ఫస్ట్ మీకు ఏంటంటే పైన గ్యాప్ ఏం కనపడకుండా మనకి ఈచ్ గాడ్ కి మనకి ఇట్లా డిజైన్ కార్నర్స్ అనేది యాడ్ అవుతుంది. ఇది ఎంత బాగుంది, చాలా యూనిక్ గా. రెండు పక్క నుండి తెలుస్తుంది దానికి. ఒక్కసారి చూపిస్తాను. ఊరికే అలా పట్టుకోండి. పర్లేదు. ఇక్కడ జస్ట్ 3 దేవుడు పక్కన వచ్చింది. ఇక్కడ ఈచ్ గాడ్ పక్కన
వచ్చేసరికి ఆ డీటెయిల్ అనేది ఇంకా మంచిగా ఎన్హాన్స్ అయ్యింది. వస్తుంది ఇట్లా ఇక్కడ ఇట్లా చూడండి, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. ఇందులో ఎన్ని గ్రామ్ సిల్వర్ ఉందండి? దీనిలో అప్రాక్స్గా మీకు సుమారుగా అనేది మనం ఫ్రేమ్ రెడీ అయినంత మొత్తం చెప్తాం. ఓకే ఓకే. బాగుంది, చక్కగా ఏదో కళ్యాణ మండపంలో మనకి యాక్చువల్గా పూజా రూమ్ విత్ హైట్ అనేది మనకి ఎంత మనకి ఉంటుందో అవైలబిలిటీ ఉంటుందో దాని దాన్ని తగ్గట్టు బట్టి, మనం అరేంజ్మెంట్స్ ఓకే. చేసుకోవచ్చు. డెకరేషన్ డెకరేషన్ బాగుంది. ఇది ఒక మోడల్ మేడం. ఇంకోటి ఉంది యాక్చువల్గా, దీంట్లోనే మనకి విత్ హైట్ పెరుగుతుంది, ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరుగుతుంది మేడం, Okay. హైట్ పెరుగుతుంది. అది సేమ్ అదే 13 వస్తుంది. ఓ ఓకే. ఇది సేమ్. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది ఒక కస్టమర్ ఆర్డర్. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లోనే ఏం చేస్తున్నారంటే కొంతమంది ఇప్పుడు మీరు తీసుకున్నారు కదా మేడం 15/21, 15/19 అంటే ఈ ఫ్రేమ్ అయితే ఉందో బాలాజీ తీసుకున్నాం. బాలాజీ తీసుకున్నారు 15/19 వాళ్ళకి సేమ్ హైట్లో కావాలి అంటే ఈక్వల్గా కావాలని చెప్పేసి 19 హైట్ తీసుకున్నారు 18 బదులు. అట్లా తీసుకోవడం వల్ల మళ్ళీ దీనికి మనం సేమ్ ఇప్పుడు మీరు ఈ ఫ్రేమ్ సేమ్ ఉంటుంది, అంటే ఇంకా కొంచెం పెద్దగా హైట్ అనేది పెరుగుతుంది. పెరిగి ఈ కార్నర్స్ అనేవి యాడ్ చేస్తాం. అదండి. ఇది ఒక డిఫరెంట్ మోడల్. దేవుడి సైజులు కూడా పెరిగినాయి. లేదు సార్, సేమ్ Same ఉంటుంది, ఏనా? సేమ్ ఉంటుంది. ఓకే. ఓకే. సైజెస్ అనేది చేంజ్ అవ్వదు. మనకి వుడ్ ఫ్రేమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి అడిషనల్గా యాడ్ చేస్తాం. యాడ్ అవుతూ ఉంటాయి. चामुण्डाश्रितरक्षपोषजननी दाक्षायणी पल्लवी चिद्रूपी परदेवता भगवती श्रीराजराजेश्वरी अमर महाकाली महाशिवराजश्री वेदा परमेश्वरी देवतामावाहयां स्थापयां हरिहरहिरण्यगर्भत्रिमूर्त्यात्मकनन्तलक्ष्मी स्मेन वीरभयङ्कर सत्यनारायण स्वामी देवतामावाहयां स्थापयामि पूजयामि। योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वापामायतनम् आयतनवान् भवति यः संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति। చూసారుగా మా ఇంట్లో ఇలా పెట్టుకున్నాం అనమాట. ఆర్డర్ చేసి ఏ దేవుడు ఏంటి అన్నీ సెలెక్ట్ చేసుకొని ఎలా ఉండాలి, ఏ సైజ్ కావాలి, ప్రతిదీ మీరు చూసారు ఇప్పటి వరకు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ మా ఇంటికి వచ్చాక ఎలా ఉంది అనేది చూడండి. సో ఈ పెట్టిన తర్వాత యాక్చువల్లీ లుక్కే మారిపోయింది. మందిరం చాలా కొత్తగా ఫ్రెష్గా ఒక అంటే ఏదో తెలియని ఒక వైబ్రేషన్స్ తెలుస్తున్నాయి. అండ్ ఈవెన్ డీటెయిలింగ్ కూడా ప్రతి ఈచ్ గాడ్ డీటెయిలింగ్ చాలా బాగుంది అని వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్పారనమాట. ఇంతకు ముందు మనం సిల్వర్లో తీసుకుంటే ఇంత డీటెయిలింగ్ ఉండేది కాదు. సో ఇప్పుడు మంచిగా డీటెయిలింగ్ ఆ వర్క్మ్యాన్షిప్ అనేది చాలా బాగా తెలుస్తుంది. నేను కూడా 2-3 షాప్స్ చూసి నచ్చకపోతే చివరికి ఇది నచ్చి ఇక్కడ వెళ్ళి తీసుకోవడం జరిగింది.
వత్సిక సిల్వర్ కలెక్షన్స్. ఫోటో 2 ఫోటోలు పెట్టుంటే కనుక మామూలు ఫోటోలతో ఇది కలిసిపోయి అంత అందం తెలిసేది కాదు. అన్నీ ఈవెన్గా ఒకే రకంగా ఉండటం వల్ల లుక్ చాలా బాగా వచ్చింది. అదే అన్ని ఈవెన్ సైజ్ అయిపోతే అంత డిఫరెన్స్ ఏం తెలియదు, మంచిగా ఉండదు అని మధ్యలో బాలాజీ కొంచెం పెద్దగా చేసి అటు ఇటు చిన్నగా చేసి మళ్ళీ ఇక్కడ 5 దేవుళ్ళు వచ్చేలాగా కొంచెం డిఫరెన్స్ సైజెస్ అలా చేయడం వల్ల ఈ లుక్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఎలా ఉంది ఏంటి అనేది మాకు కమెంట్స్లో చెప్పండి. అండ్ అంటే ఫొటోస్ అన్నీ రీప్లేస్ చేసాము, కొత్తగా ఇది చేసాము కాబట్టి ఈరోజు మంచి రోజు చూసి సహస్రనామాలతో ప్రతి ఒక్క దేవుడికి పూజ చేసి పెట్టి పూజ చేయించామన్నమాట. సో ఇదే కాకుండా ఇంకా లక్ష్మి అండ్ నరసింహస్వామి, అష్టలక్ష్మి అండ్ నరసింహస్వామి కూడా తీసుకున్నాము. లక్ష్మి ఏమో ఇక్కడే ఉంటుంది, ఇంకా ప్లేస్ ఇదే అనమాట దీని ప్లేస్. ఇంకా లక్ష్మీ నరసింహస్వామి ప్లేస్ వచ్చేసి ఎదురుగా ఎంట్రన్స్లో అక్కడ పెడదాము అనుకున్నాము. సో ఇప్పుడు పూజ చేయడానికి ఇక్కడ పెట్టాము, ఇక్కడ అయిపోయాక అక్కడ పెట్టేస్తాం అన్నమాట. సో మీ పూజా మందిరంలో కూడా కొత్తగా ఫ్రెష్గా ఒక కొత్త లుక్ కావాలి, సిల్వర్లో చేయించుకోవాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా వత్సిక సిల్వర్ కలెక్షన్స్. ఎస్, వెరీ గుడ్ రికమెండేషన్ ఫ్రమ్ అస్. చాలా బాగుంది. మేము ట్రై చేయకుండా మీకు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి ముందు మేము ట్రై చేసి ఆ లుక్ ఎలా ఉంటుంది ఏంటో అంతా మొత్తం మీకు చూపించాము. ఎస్, అండ్ మీరు కూడా కావాలి అనుకుంటే నేను ఎవ్రీ డీటెయిల్స్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు కూడా చూడొచ్చు. సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ వత్సిక సిల్వర్ కలెక్షన్స్ గురించి కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ వీడియో ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. కీప్ సపోర్టింగ్ అస్, కీప్ లవింగ్ అస్, డూ సబ్స్క్రైబ్ టు మంజులా నిరుపమ్. లవ్ యూ ఆల్.